పార్వతిని గుండెలు దాచుకున్న ప్రతి నిమిషం తను చూడాలని మళ్ళీ నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. పార్వతి మంచినీళ్ళు కావాలి, కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, ఇలా ఎన్నిసార్లు రమ్మన్నా చిరాకు పడకుండా సేవ చేస్తూనే ఉంది. కానీ నాది అవసరం కాదు, ప్రేమ అని తనకు తెలియదు. 30 రోజుల్లో వారం రోజులు అయిపోయేదేవా? నెల పూర్తయిపోతే మళ్ళీ నీ చేతి కంపెనీ పనులు అప్పచెప్తారు. అప్పుడు కాదు కుదరదు అనడానికి వీల్లేదేవా? మిగిలిన ఈ 3 వారాల్లోనే నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఉపయోగించుకోదేవా? ప్లీజ్. చిన్నప్పటి నుంచి అమ్మ ఆశయాలకు అడుగులకు ప్రతిరూపంగా నడుచుకోవాలని ప్రయత్నించేవాణ్ణి. అమ్మ నన్ను ఎలాగైతే చూడాలనుకుంటుందో అలాగే ఉండేవాణ్ణి. కొత్త డ్రెస్ వేసుకున్నా అద్దం ముందు నిలబడకుండా అమ్మ ముందుకెళ్ళి నిలబడి ఆమె కంటి కనుపాపుల్లో నా ప్రతిరూపాన్ని చూసుకునేవాణ్ణి. ఇప్పుడు పార్వతిని ప్రేమించానమ్మా అన్నప్పుడు అమ్మ కోపానికి నేను బలైపోయినా పర్లేదు, కానీ ఆమె కనుపాపుల్లో నా ప్రతిరూపాలు ఏవి కనపడకుండా కన్నీళ్లు కనపడ్డాయంటే నా ఈ జన్మని వృధా అయిపోయినట్టు. ఆంటీ ఒప్పుకోకపోతే ఎలా అంటున్నావు? కోప్పడితే పర్లేదు గాని బాధపడితే తట్టుకోలేనంటున్నావు. దేవా, అలాగని నీ ప్రేమను నీ గుండెలోనే దాచుకుంటే ప్రయోజనమేంటి చెప్పు? ప్రయోజనం ఒకటే, నా ప్రేమ గెలవకపోయినా ఓడిపోదు. నేను చెప్పకపోతే నాలోనే అది సమాధైపోతుంది కదా. మరలాంటప్పుడు ఇండియా వదిలి యూరప్ ఎందుకు వెళ్తానంటున్నావు? ఇక్కడే ఉంటే పార్వతి మీదున్న ప్రేమ నా గుండె నిండిపోయి ఎక్కడ బద్దలు కొట్టుకుని బయటపడుతుందో అనే నా భయం. అందుకే వెళ్ళిపోవాలి, కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోవాలి, దేశాలు సముద్రాలు దాటుకొని ఉండిపోవాలి. పార్వతిని ఇక్కడ వదిలేశా? అవును, పార్వతిని ఇక్కడ వదిలేసి. మరి నీ గుండెల్లో ఉన్న పార్వతిని ఏ దేశంలో వదిలేస్తావు? ఏ సముద్రపు ఒడ్డున ఉంచేసి నీ దారిని వెళ్ళిపోతావా దేవా? దేవా, నువ్వు యూరప్ వెళ్తున్నావన్న మాటే కాని నీ ఆలోచనంతా ఇక్కడే ఉంటుంది. పార్వతి నీ మనసులోనే ఉంటుంది. ఇక్కడుంటేనైనా పార్వతిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అక్కడ ఉంటే మాత్రం ప్రత్యక్షంగా చూసేది పార్వతి లేని నీ ఎదురుగా ఉన్న నరకాన్ని. ఆ నరకం ఇప్పుడు అనుభవిస్తున్నాను, కానీ అందులోకి పార్వతిని లాగి తన జీవితాన్ని ఇబ్బంది పెట్టకూడదని వెళ్ళిపోతున్నాను రా. అమ్మ మాటను కాదనలేను, అలాగే అమ్మతో ఈ మాటగా చెప్పలేను. పార్వతిని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నన్ను ఎంతకాలం వేధిస్తుందో చూడాలి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే జాన్. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక చంద్రముఖి గేట్ దగ్గర నుంచి కుక్కలు ఆర్చుకుంటూ వస్తున్నాను, కనీసం ఆంటీ అని ఆప్యాయంగా పలకరించేది లేదు. ఏమైంది? నువ్వు నాకు ఫోన్లు చెయ్యకు తల్లి, అఖిలక్క వాళ్ళు చూస్తే ప్రాబ్లం అన్నాను. కానీ నేను ఫోన్ చేస్తే నువ్వెందుకు లిఫ్ట్ చెయ్యవు? ఎంత కంగారు పడిపోయినా తెలుసా? విషయం తెలిసిపోయి ఒంటరి ఆడపిల్ల సూసైడ్ చేసుకుని ఎక్కడ చచ్చిందో అనుకున్నాను. చీపురు గంగ భవానీ ఆంటీ. అంత లెంతనేం అవసరమా? అఖిలక్కలా నువ్వు కూడా భవానీ అని అరిస్తే భయపడిపోతానా? దేవా లేకుండా నేను బ్రతకలేను అన్నప్పుడు, దేవా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నప్పుడు నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను? అంత కర్మ నాకేం పట్టలేదు.
చిప్స్ తినుకుంటూ సినిమాలు చూడ్డం కాదమ్మా, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అఖిలక్క పెదబాబుని యూరోప్ ట్రిప్కి పంపిస్తోంది. దేశం దాటిపోతే అంతే సంగతులు. ఇప్పటికే నీ చెయ్యి దాటిపోయాడు. దేవా యూరప్ వెళ్ళి ఆల్ఫా పర్వతాల మీద ట్రెక్కింగే చేస్తాడో, స్పెయిన్లో బుల్ ఫైట్ చేస్తాడో నాకనవసరం. నాకు కావాల్సింది దేవా. దేవా అంటే కోవా అనుకున్నావా కొనుక్కోడానికి? దేశం వదిలి వెళ్ళిపోతున్నాడే అంటే పోనీ అంటున్నావు? పని మనిషి పార్వతి పడ్డ కంగారు కూడా నీలో లేదు. దేవా వెళ్ళిపోతున్నాడంటే దాని గుండె జల్లుమన్న సౌండ్ నేను విన్నా. అబ్బా ఆంటీ, దేవదాసు పార్వతిని వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? చంద్రముఖి దగ్గరకే వస్తాడు. ఈ దేవదాసు కూడా నా దగ్గరకే వస్తాడు. నీ ఇల్లు ఏమైనా ఫారెన్ అనుకున్నావా దేవా నీ ఇంటికి రావడానికి? నువ్వు హైట్ పెరిగావు కానీ బుర్ర పెరగలేదాంటీ. సీ దిస్. ఏంటది? యూరప్ ఫ్లైట్ టికెట్. దేవా వెళ్ళడానికి నువ్వు టికెట్ బుక్ చేసావా ఏంటి? దగ్గరుండి సాగనంపుతున్నావా? ఇది నేను వెళ్ళడానికి తెప్పించిన టికెట్. నువ్వు వెళ్తున్నావా? ఎందుకు? దేవా నేను ఇప్పుడు విడివిడిగానే వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం జంటగానే వస్తాం. ఫారిన్లో చలికి గడ్డగట్టే ప్లేసులు చాలానే ఉన్నాయి. అక్కడే దేవా గుండెను కరిగించి అందులో నాకొక ప్లేస్ని ఏర్పాటు చేసుకుంటాను. వాస్తు బాలేదని యూరప్కి వెళ్ళి ప్రపోజ్ చేసినా దేవా నీకు పడతాడా? ఖచ్చితంగా పడగొడతాను, కానీ అది ఎలా అని నేను చెప్పను. అవునులే, అంతా ఇంగ్లీష్ స్టైల్లో ఉంటుంది. సెన్సార్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోతున్నావని నాకు అర్థమైందిలే. ప్లాన్ ఫ్లాప్ అయితే సైలెన్సర్లా మిగిలిపోతుంది నీ జీవితం. చూసుకోమ్మా. చూడాల్సింది నువ్వా ఆంటీ? అక్కర్లేదు, మా ఇంట్లో డీవీడీలు చాలా ఉన్నాయి. పార్వతి, కమిన్. లోపలికి రమ్మననికి కమ్మిన్ను అంటారా పెద్దబాబు గారు? అమ్మగారు ఇది మీకు ఇచ్చిరమ్మన్నారు పెద్దబాబు గారు. ఓ, వీసా పేపర్స్ అంటే ఈర ప్రదేశానికి వెళ్ళే కాగితాల పెద్దబాబు గారు? అవును పార్వతి, గదిలోకి రావడానికి నువ్వు ఎలా అనుమతి తీసుకున్నావో ఫారెన్ వెళ్ళడానికి కూడా అలా పర్మిషన్ తీసుకునే పేపర్స్ ఇవి. పెద్దబాబు గారు నన్ను మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అడుగు. అమ్మగారిని, అయ్యగారిని, చిన్నబాబు గారిని, ఈ ఇంటిని అందరినీ ఒగ్గేసి వెళ్ళాలనిపించట్లేదు మీకు, అవునా పెద్దబాబు గారు? నెల రోజులు వదిలేసి యూరోప్కి వెళ్ళాలనుకున్నది నా వల్ల కావట్లేదు. గొప్పలకు ఎప్పుడు ఏం పనులుంటాయో అడగరాదు. అమ్మగారేమో వెళ్ళమన్నారు, మీ మనసేమో వెళ్ళొద్దనే అంటుంది కదా పెద్దబాబు గారు. మీకెట్ట అనిపిస్తే అట్ట చేయండి పెద్దబాబు గారు, నాకే తెలుస్తుంది. గబాలను అనేస్తాను. ఆ కాగితాలు చూడండి పెద్దబాబు గారు. పెన్. మీరు
అట్టగే కూర్చొని పెద్దబాబు గారు, నానున్నదే పనిచేయనీకి, నాన్న తెత్తాను కదా. పెద్దబాబు గారు, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఇది చాలా మొండుతున్నట్టుంది. ఇది సరిగ్గా పెద్దబాబు గారి నెత్తిపైనే ఉంది. నెత్తి మీద పడితే అపశకునం అంటారు. ఏమైంది పార్వతి? బల్లి పెద్దబాబు గారు, సరిగ్గా మీ నెత్తి మీదే ఉన్నది. అట్ట నెత్తి మీద పడితే చాలా చెడు జరుగుతుందని మా రంగమ్మ చెప్పింది. మీ రంగమ్మ ఎవరో గాని చాలా విషయాలు నేర్పింది. అవును, కొంగు పట్టుకొని నించునో సరే, ఆ బల్లి నీ తల మీద పడుంటే? నా బోటి దానికి ఏం జరిగినా పర్వాలేదు పెద్దబాబు గారు. మీకు మటుకు ఎప్పుడూ మంచి జరగాల. అది బల్లి కాబట్టి కొంగ అడ్డు పెట్టాను. పులై ఉంటే నా పానాలే అడ్డు పెట్టేదాన్ని పెద్దబాబు గారు. నెల రోజులు వదిలేసి యూరోప్కి వెళ్ళాలనుకున్నది. నువ్వు ఎంత మంచిదానివి పార్వతి. ఇంత త్యాగం చేసే మనిషిని నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరిగి చూడు పార్వతి. అమ్మగారు, పెద్దబాబు గారికి కాగితాలు ఇచ్చేస్తున్నాను. ఓకే, వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అట్టగే అమ్మగారు. సైన్ చేసావా నాన్న? చేశానమ్మా. ఈ సంతకాన్ని మళ్ళీ నెల తర్వాత చూస్తానేమో. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే సాయంత్రానికల్లా తిరిగొచ్చేవాడివి. ఆఫీస్కి వెళ్తే రాత్రి డిన్నర్ టైంకి ఇంట్లో ఉండేవాడివి. ఇప్పుడు యూరప్ టూర్కి వెళ్తున్నా.
మళ్ళీ నెక్స్ట్ మంత్ హోలీ పండక్కి నువ్వు ఇక్కడ ఉంటావు పెద్దబాబు. నువ్వు ఉంటే మీ అమ్మకి ప్రతిరోజు రంగుల పండగే. కానీ పగలనక రాత్రనక కష్టపడేవాడు కాస్త రిలాక్స్ అవ్వాలనే ఫారెన్ పంపించాలనుకుంది. నిన్ను మిస్ చేసుకోవాలని ఎవ్వరికీ లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. ఈ నెల రోజులు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయనన్నా. ఖర్చు గురించి వెనకాడకు. అక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చే గిఫ్ట్స్ కన్నా జ్ఞాపకాలే ఎక్కువ ఉండాలి. పెద్దబాబు, రేపు మార్నింగ్ ఫ్లైట్గా బయలుదేరుతున్నాం. త్వరగా డిన్నర్ చేసి పడుకోవాలి, సరేనా? ఈ ఫైల్ హనుమంత్కిచ్చి పంపించేస్తాను. నువ్వు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసాయి. అలాగేమ్మా. పెద్దబాబు, త్వరగా రా నాన్న, అందరం కలిసి భోజనం చేద్దాం. కమ్ ఫాస్ట్. పద. రేపైతే ఫారెన్ వెళ్తున్నానన్న మాటే, కానీ నెల రోజులు ఉండగలనా అనేదే డౌట్ అమ్మా. నా వల్ల కావట్లేదమ్మా. ఎప్పుడొచ్చా ఆఫీస్ నుంచి? కార్ హారన్ కూడా వినపడలేదు. రిప్లై లేదేంటి? కనీసం ఇటు తిరగచ్చు కదా. హే, వాట్ ఈస్ దిస్? రంగురాలు పట్టుకున్నావేంటి? కొత్త రకం యోగానా? అలా మొహం మార్చుకుని చూస్తావేంట్రా పొట్టోడా? మహా అంటే మనము 30 రోజులు కలిసి ఉంటాం అంతే. కొంచెం నవ్వి తగలడచ్చు కదా. నవ్వాలా? అబ్బో వద్దులే బాబు, జీర్ణం కానీ జీరాఫీలా ఉన్నావు. నువ్వెలా ఉన్నావే? ఆవకాయ డైరెక్ట్ అక్కడికే మొహం నువ్వును. ఈ 30 రోజులు ఎలా గడిచిపోతాయని ఆలోచిస్తున్నాను. అందుకే ఇందులో 30 రంగురాలు నింపి పెట్టాను. ఒక్కో రంగురాయి తీసి ఇదిగో ఇలా ఈరోజు ఒకటి పడేస్తున్నాను. రేపు రెండో రోజు కదా, అప్పుడు రెండో రాయి పడేస్తాను. 30 రంగురాళ్ళు పూర్తయ్యేసరికి మళ్ళీ నా రంగుల జీవితం నాకు వచ్చేస్తుంది. అలా చూస్తున్నావేంటే సున్నం సుందరి? నువ్వు ఫీల్ అయి మాడిపోవాలి, అప్పుడైనా కలర్ తగ్గుతావు. చిల్లర పడేసుకున్న ముషిదాలు అలా చూస్తున్నావేంటే? ఎలా ఎల్లవే, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఎలా వెళ్ళవే? నత్త నడకంటే గిత్త మొహం దానా, ఫాస్ట్గా వెళ్ళి తలుపేసుకోవాలి. అబ్బా 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 అబ్బా, ఏం చేయకుండా నన్ను విడిపోయింది కదరా దేవుడా. అవ్వని తీయని దెబ్బ, అవ్వని తీయని దెబ్బ, ఎంత కమ్మగా.
తీయని దెబ్బ. ఈ రాళ్ళను కూడా కిందేనా మావా? స్కేటింగ్ చేస్తావా? నీకు స్కేటింగ్ అనిపిస్తుంది? నీ దరిద్రపు ముష్టిన కుష్టిన దృష్టిన మార్చిన ఐశ్వర్య. అబ్బా అబ్బా నడు విరిగిపోయిందిరా బాబోయ్. అబ్బా అబ్బా అబ్బా. స్పెల్లింగ్ మిస్టేకులు మావా. మార్చనేని ఐశ్వర్య కాదు, ఘట్టమనేని ఐశ్వర్య. నీ స్పెల్లింగ్లు కిల్లింగ్లు కాను. మొగుడు కింద పడితే పైనుంచి కామెడీ చేస్తావే. ఆ? అబ్బా